కరువాయరో నీడ కరువాయరో పేద సాధలకు ఇంత కూడు కరువాయరో నీడ కరువాయరో ఎవరిని అడిగినా ఏమి కాకపాయరో ఎవరిని అడిగినా ఏమి కాకపాయరో పట్టకాగితమిచ్చి ఇల్లు చూపలేదురో పట్టకాగితమిచ్చి ఇల్లు చూపలేదురో ఆఫీసు చుట్టూ తిరిగి చెప్పులరిగిపాయరా ఆఫీసు చుట్టూ తిరిగి చెప్పులరిగిపాయరా ఉపాధి లేక మాకు ఇల్లు రెంటు కట్టాలేక ఉపాధి లేక మాకు ఇల్లు రెంటు కట్టాలేక ఇల్లు రెంటు కట్టాలేక పిల్ల జల్లలమంతా రోడ్డున పడిపోతిమో పిల్ల జల్లలమంతా రోడ్డున పడిపోతిమో ఎన్నిసార్లు అడిగినా ఎవడు ఇవ్వలేదురో ఎన్నిసార్లు అడిగినా ఎవడు ఇవ్వలేదురో ఉన్నోళ్ళకే వాళ్ళు ఇండ్లు ఇచ్చిపోయిరో ఏమి చతురాజాలింగా ఏమి ధర్మమాయరో ఇదేమి ధర్మమాయరో ఎవడు పేదలకు ఇల్లు ఇవ్వలేదురో పేద సాధలమంతా ఒక్కటవుదామురో పేద సాధలమంతా ఒక్కటవుదామురో ఇళ్ళ కోసం మనము ఉద్యమించిపోతాము ఇళ్ళ కోసం మనము ఉద్యమించిపోదాము అడగందయవడు మనకు అన్ని చెయ్యలేదురో ఉద్యమాలే చేసి సాధించుకుందమో ఉద్యమాలే చేసి సాధించుకుందమో తెలంగాణ పుట్టక తెలంగాణ పాట తెలంగాణ ఆట తెలంగాణ మాట ఇవాళ పెద్దగా ఉన్న విమలక్క గారు మనందరికీ చేదోడు వాదోడుగా అండగా ఉంటది కాబట్టి మనందరం అధైర్య పడకుండా ఇప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి గారి మీద నమ్మకంతో వారి ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు కాబట్టి తనకు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చిన ఒక గొప్ప నాయకుడుగా భావించి అనే నమ్మకంతో మనం కొట్లాడతాం. ఒకవేళ మోసాన్ని చేస్తే ఒక మహిళలుగా మన విద్యాల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చేస్తారు. అట్లాంటి అవకాశాన్ని ఎన్నోసార్లు తెచ్చుకోకుండా పేదలకు న్యాయం చేయాలని ప్రవీణ్ అన్న గారు చాలా సమీపంగా ఉంటారు. వారి దగ్గర జరిగిన విషయాల్లో ఎమ్మెల్యే గారు చెప్పి విమలక్క గారి సహకారంతో ముందుకు పోవాలి. కళ్యాణ సహకారంతో దీన్ని కొట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.